ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా రామగుండం నియోజకవర్గంలో చాలామంది వారి ఇండస్ట్రియల్ బెల్ట్ అధ్యక్ష 55-60 సంవత్సరాల ముందు మేము పుట్టక ముందు నుంచి ఆ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివాసం ఉండేటువంటి వాళ్ళు, ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు, ఛత్తీస్గఢ్కు సంబంధించిన వాళ్ళు, పంజాబ్కు సంబంధించిన వాళ్ళు, దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు అధ్యక్ష. దాంట్లో దోబి రకరకాల పేర్లతోటి షెడ్యూల్ కులాలకు సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అధ్యక్ష చాలా చిన్న జీతాలకు పనిచేస్తూ ఉంటారు. వారికి 50 సంవత్సరాల నుంచి కుల ధృవీకరణ పత్రం అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉంటూ వారు చదువుకోవడానికి లేకుంటే ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమాలు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మేము గతంలో కూడా చాలాసార్లు ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారుల దృష్టి తీసుకెళ్ళినాం అధ్యక్ష. వారికి వెంబటే సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్తా ఉన్నాం. సర్దార్జీలు అని చెప్పి సర్దార్జీలకు ఇయ్యారు అధ్యక్ష. పంజాబీలలో కూడా చాలామంది దళితులు ఉంటారు. వివిధ విభాగాల రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వేషధారణ అందరూ కూడా సిక్కుల మాదిరి కనబడతారు, కానీ దాంట్లో దళితులు, దోబీలు, రకరకాల వాళ్ళు కూడా ఉంటారు అధ్యక్ష. వారితో పాటు వారికి ఇంకో రకమైన ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇదే క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నా బ్రదర్. ఈ క్వశ్చన్ ఈ 8,000 మంది ఏదైతే 2,000 కుటుంబాలు ఉన్నాయో ఆ 8,000 మందిలో 6,000 మంది ఒక ఎన్టీపీసీలో పనిచేస్తారు. వాళ్ళకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కొరకు అని చెప్పి 1,500 రూపాయలు వసూలు చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సార్. దాని మీద ఆపాలి. ఇతర రాష్ట్రాల్లో 150 రూపాయలు 200 రూపాయలే తీసుకుంటా ఉన్నారు. మరి దానికి సంబంధించిన వ్యవస్థ అధికారులతో మాట్లాడి వారికి అదే మాదిరిగా తీసుకొని ఒకవేళ పీవీసీ సర్టిఫికేట్ ఇస్తే కూడా అది వారికి న్యాయం జరుగుతుంది. చాలా పేదవాళ్ళు కుల సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల చాలామంది చదువుకొని ఉన్నతమైన స్థాయికి పోయేటువంటి అవకాశం ఉంటాయి. ఈ ప్రభుత్వం తక్షణమే అధికారులు దాని మీద స్పందించాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అంటే సాలురబై అన్నే అయితడు అన్నే మేరా భాయి అంటే సాలురబై నిలుసుంటాడు దునియా బాయి అంటే సాలురబై అన్నే అయితడు అన్నే మేరా భాయి అంటే సాలురబై నిలుసుంటాడు దునియా గుప్పెడు గుండెల సప్పుడు నిప్పులు గక్కే ఉప్పెనవో తిప్పలు బాపి గొప్పలు చెప్పని ఏ గుడి లేని దేవుడివో అన్నా మాయన్నా నువ్వేగా మాదిమా మా ఆశలకు ఆయుష్ను పోసిన మక్కాన్ సింగమా రాష్ట్రకు